ఫ్రెండ్స్, ఇవాళ మనం ఓల్డ్ పీపుల్ అంటే ముసలి వాళ్ళు. ఇంకా అందులో పెద్ద డీప్ మీనింగ్ ఏం లేదులేండి. అలాగని ఇదేదో సాడ్ స్టోరీ, ముసలి వాళ్ళు వాళ్ళ కష్టాలు అనుకుంటూ ఇలా ఏం వెళ్దాం. ఇడు హాలీవుడ్ వాడు మొత్తం గెలిగి పెంట చేసుకుని మొహాన్ని వేసుకునే దాకా సైలెంట్ గా ఉండడు. మూవీ స్టార్ట్ అవగానే మనకి ఇలా చెప్తూ ఉంటాడనమాట. కొన్ని వందల ఏళ్ల క్రితం పగ ప్రతీకారాలతో రగిలిపోతున్న ఒక ఆత్మ ఏదో ఉంది. మరి ఆత్మో దెయ్యమో శక్తో ఏదో ఉంది. ప్రస్తుతానికైతే దానికి 3 ఏళ్ళు లేక నెట్ఫ్లిక్స్ చిల్ అనుకుంటూ ప్రశాంతంగా ఏడో బతుకుతూ ఉంది. కానీ ఏదో ఒక రోజు ఇట్లాంటి ఏదో సినిమా ఏదో చూసి దానికి గుర్తొచ్చిద్ది. సో ఆ టైంలో అది ఖచ్చితంగా తిరిగి వచ్చి ముసలి వాళ్ళందరూ ఉన్నారు కదా, ప్రపంచంలో ఉన్న ముసలి వాళ్ళందరినీ వాళ్ళ ఆత్మల్ని కంట్రోల్ లో తెచ్చుకుంటది. ఈ చీకటి శక్తి అయితే ముందుగా వాళ్ళందరిలో వీక్ గా ఉన్న వాళ్ళని వశపరుచుకుంటది. నెక్స్ట్ ఆ చీకటి శక్తి ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన శక్తిలా చేంజ్ అయ్యి వరల్డ్ అంతా మింగేసిద్దంట. అంటే నాశనం చేసేసి చంపేసిద్దంట అందరు. కట్ చేస్తే మనకి ఇప్పుడు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ చూపిస్తారు అనమాట. ఇందులో ఒక తాతను చూపిస్తారు. ఈ తాత అలా కొంచెం బాధగా ఎందుకు అలా కూర్చో ఉంటారు కిటికీ దగ్గర చూస్తూ. మరి ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే ఎవరికి నచ్చిద్ది? అంత ఈజీగా ఎవరికి నచ్చదు కదా. దానివల్లే కొంచెం ఎక్కువ బాధగా అలా కూర్చో ఉంటాడు. ఇతనే ఒక నర్సు చూసుకుంటూ ఉంటుంది ఎప్పుడు. అయితే ఒక రోజు నర్సు అలా వచ్చి చూస్తే తాత గదిలో లేడు. మామూలుగా అయితే మన తాత అసలు అటు ఇటు నడవలేడంట. అందుకే ఎప్పుడు ఒకే ప్లేస్ లో కూర్చో ఉంటాడు. నర్సు వచ్చి హెల్ప్ చేయాలి. సో ఇప్పుడు నర్సు వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటే సడన్ గా తాత వెనక నుంచి నడుచుకుంటూ వస్తాడు. నర్సు చూసి షాక్ అయిపోద్ది. ఏందో నాయన, నేను ఇచ్చిన ట్రీట్మెంట్ కి తాత లేసి నుంచున్నాడా? అనవసరంగా నర్సు అయినా డాక్టర్ అయిపోవాల్సిందేనని చెప్పి అనుకుంటూ ఉంటది. తాత ఏమైంది, నువ్వు నడుస్తున్నావు, నువ్వు నడవకూడదు, మేమందరం నడవలేమని చెప్తున్నాం కదా, వెళ్ళి కూర్చొని అంటది. కానీ చెప్పానుగా, ప్రస్తుతానికి తాత కాదు, అదొక చీకటి శక్తి. తాత ఇప్పుడు అలా వచ్చి సిలిండర్ తీసుకుని, పాపం నర్సుకి తాతకైతే మామూలుగా సంబంధమే లేదు. రోజు వచ్చి జాగ్రత్తగా చూసుకునేది. అలాంటి నర్సుని ఏదో రాడు తీసుకొని దమాలను కొడతాడు. పాపం ఆవిడ కింద పడి చచ్చిపోయింది. ఆవిడ చనిపోయిన తర్వాత తాత అలా కిటికీ దిగిపోతాడు. కిటికీ దగ్గరికి వెళ్ళి గట్టిగా ఎంత భయంకరంగా అదుతాడో అసలు నిజంగానే భయం వేసేస్తది. ముందైతే తాత అలా చంపేశాడు కదా, తర్వాత ఆ చీకటి శక్తి బయటకు వచ్చి ఆనందంతోనో ఆత్తంతోనో ఎందుకు అదుస్తుందేమో అనుకున్నాను. కానీ అప్పుడే తెలిసిద్ది అది కిటికీలోంచి అలవగానే సిటీ మొత్తం చూపిస్తా ఉంటాడు. అంటే సిటీలో ఉన్న తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు, మొత్తం ముసలోళ్ళంతా వీళ్ళందరిలోకి ఆ చీకటి శక్తి వెళ్ళిపోయిందేమో అన్నట్టు చూపిస్తాడు. అన్నట్టుంది ఏముంది లేదు, వెళ్ళిపోయింది. కానీ ఇలా ఏదేదో జరుగుతూ ఉంటది. ఇప్పుడు ఇక్కడ భయంకరమైన సంఘటన అయింది కదా, అలాంటిదే సిటీ అంతా, మేబీ ప్రపంచంలో అంతా ఇలాగే అవుతుంది అన్నట్టు. చీకటి శక్తి వచ్చిన మొదటి రోజే డ్యూటీ ఎక్కేసినట్టు. అంటే మామూలుగా అయితే ఇట్లాంటి ఏ శక్తులు వచ్చినా ముందుగా కొన్ని రోజులు వెయిట్ చేసి పరిసరాలని గమనించి నెక్స్ట్ వచ్చి దూకుతాయి కదా. కానీ ఇదంతా గ్యాప్ తీసుకోలేదు. పొయ్యి మీద పాలు పెట్టి వచ్చానో పొంగిపోతాయి, మళ్ళీ వెంటనే పని చేసుకొని వెళ్ళిపోవాలన్నట్టు వెంటనే ప్రపంచం అంతా వ్యాప్తి చెందేస్తుంది. ఓవరాల్ గా ఏమైందో ఓకే కదా. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ముసలోళ్ళంతా చీకటి శక్తి యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోయేది. కట్ చేస్తే మనకి ఎల్లాని చూపిస్తారు. ఇదిగో ఈవిడే ఎల్లా. ఈ ఎల్లా ఈవిడికి 2 పిల్లలు ఉన్నారనమాట, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఎల్లాకి మొన్న ఈ మధ్య రీసెంట్ గానే డైవర్స్ అయింది, విడాకులు తీసుకున్నారు. ఎందుకంటే ఎవడు తెలుసు, వాషింగ్ మిషన్ లో బట్టలు ఎక్కువ ఉండొచ్చు, పాలలో నీళ్లు ఎక్కువ ఉండొచ్చు. ఇప్పటికైతే విడాకులు తీసుకొని ఉన్నారు. విడాకులు తీసుకో ముందు వీళ్ళు జర్మనీలోని ఒక విలేజ్ లో ఉండేవాళ్ళు. కానీ ఒక రోజు నాలాంటి మోడర్న్ పీపుల్ మోడర్న్ సిటీస్ లో ఉండాలి కానీ ఇక్కడ ఉండేది ఏంటని చెప్పి పిల్లలిద్దరిని ఎత్తుకొని సిటీకి వెళ్ళిపోయింది. అయితే పిల్ల బచ్చాగాలను తీసుకుని ఎక్కడ పోతుందంటే ఎల్లా వాళ్ళ చెల్లి వాళ్ళ పెళ్లికి పోతుంది. అయితే ఇప్పుడు ఎల్లా వాళ్ళ హస్బెండ్ అని చూపిస్తారు. ఇతనైతే ఇంకా అదే విలేజ్ లో ఉన్నాడు. ఈవిడేమో ఎల్లా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్. మంచిగిడైతే వల్ల అనుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. హస్బెండ్ గాడి గర్ల్ ఫ్రెండ్ నేమో కిమ్ అనమాట. బొగ్గల బాబాయ్ కిమ్ పేరు పెట్టుకుంది. తల్లండి ఈడైతే ఈవిని తగులుకున్నాడు, ఆవిడికి విడాకులు ఇచ్చేసాడు. కాసేపటికి ఫ్యామిలీ మొత్తం విలేజ్ కి వచ్చేసి ఉంటుంది. మర్చిపోయి వీళ్ళు ముగ్గురు దారిలో ఉన్నప్పుడు బండిలో వస్తూ ఉంటే ఎల్లా ఇంకా ఎల్లా కొడుకుగాడు వీళ్ళిద్దరు కలిసి ఒక పాట పాడుతూ ఉంటది. పాట అంటే ఐటమ్ సాంగ్ కాదు, ఫ్యామిలీ సాంగ్. వీళ్ళ ఫ్యామిలీ యొక్క ఓన్ సాంగ్ ఉందంట. వీళ్ళు పాడుతూ ఉంటే వీళ్ళ కూతురు ఉంది. ఈ అమ్మాయి మాత్రం ఈ పాట పాడదు, వెదలకుండా అలా కూర్చొని వచ్చేసిద్ది. ఏదో ఇలా కాలు మీదకి ఏనుగేసి తొక్కేసినట్టు అంత బాగా యాక్షన్ చేసి చెప్పావేంట, అంత పిల్ల బచ్చా సీన్ కి అనుకోకండి. ఇది ఒక ఇంపార్టెంట్ సీన్. ఈ ఫ్యామిలీ పాట అనే మామూలు ఫ్యామిలీ పాట కాదు. చుడుగాల్సిన సినిమాలో ఇంకీ పింకీ డాంకీ అనుకుంటూ సాంగ్ వస్తుంది. అంత ప్రాముఖ్యత ఉన్న ఫ్యామిలీ సాంగ్ ఇది. ఇక్కడికి వచ్చి చూస్తే ఎల్లా వాళ్ళ చెల్లి ఇంకా హస్బెండ్, అదే కాబోయే హస్బెండ్, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇక్కడ అంతా అరేంజ్మెంట్లు చేసుకుంటా ఉన్నది. పూలు పనులు, పెయింట్ పనులు అన్ని ఇల్లే చేసుకుంటున్నారు. అంతే, అన్ని పనులు సగం వాళ్ళే చేసుకోవాలి, మామూలు రేట్లు ఉండవంట. ఎల్లాకైతే ఇక్కడ రావడం ఇష్టం లేదు. ఎక్స్ హస్బెండ్ గారు ఏడే దెయ్యమాలు దిగుతుంటాడు. ఆడి గర్ల్ ఫ్రెండ్ వేసుకొని చెల్లి పెళ్లికి రాకపోతే బాగోదని వచ్చింది అంతే. పిల్లలేమో మా నాన్నని చూడాలని గోల్ చేస్తారు. అప్పుడే మనం ఇక్కడ ఎల్లా హస్బెండ్ అని చూస్తాం, ఎక్స్ హస్బెండ్. ఇడు గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉంటే గర్ల్ ఫ్రెండ్ చెప్తుంటది, ఈ కిమ్ గర్ల్ ఫ్రెండ్ కి ఈ వైఫ్ ఇక్కడ రావడం అస్సలు ఇష్టం లేదంట. అంటే పాయింటే లేదు, ఎందుకు ఇష్టం ఉంటది, వీళ్ళు ముగ్గురు కలిసి ఫ్యామిలీ పెడతారు ఏంది ఇప్పుడు, నీ వైఫ్ ఇక్కడ రావడం నాకు ఇష్టం లేదంటే వాడేమో వస్తే వచ్చి నీకేం నొప్పి, నేనైతే మొత్తం మర్చిపోయి నాకు గుర్తే లేదంటాడు. అయితే వీళ్ళ పిల్లలిద్దరికి వాళ్ళ నాన్నకంటే వాళ్ళ తాతను కలవాలని ఎక్కువ ఆత్రంగా ఉన్నది. మరి సినిమాలే మొత్తం ముసలు అమ్మమ్మ తాతయ్య వీళ్ళ గురించి కాకుండా ఏదో మంది అంతా వీళ్ళని చూపిస్తా ఉంటే ఎంతసేపు చూస్తాం. వీళ్ళు ఇప్పుడు తాతను కలవాలనుకుంటున్నారు. అప్పుడే ఈ చెల్లి చెప్పిద్ది, అక్కాయ్ మన తాత అమ్మమ్మ ఇక్కడ లేదు, అదిగా ఊరి చివరి అక్కడ దూరంగా కనిపిస్తుంది ఓల్డ్ ఏజ్ హోమ్, అక్కడ పడేసాము, ప్రస్తుతం ఆయన అక్కడే ఉంటాడు అని చెప్పిద్ది. అంటే తాత ఒకడే ఉన్నాడులేండి. ఈ మాట వినగానే మన బొడ్డోడు పాపం బాగా బాధపడిపోతాడు. వీడికి వీళ్ళ తాత అంటే బాగా ఇష్టం అంటలేండి. అయితే ఇక్కడ అక్క చెల్లెలు ఇద్దరు పెళ్లిళ్ళు, వాళ్ళ గోల, పెయింట్ వీటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అప్పుడే
బొడ్డోడు వచ్చి చెప్తాడు వాళ్ళ తాత వీడికి ఒక విషయం చెప్పాడంట. ఇప్పుడు కాలేండి, అంతకుముందు ఇక్కడ విలేజ్ హౌస్ లో ఇవన్నీ ఉన్నాయి కదా, దీని కిందే ఒక పెద్ద టన్నెల్ ఉందంట. అది ఇంకో సైడ్ కి ఊరి చివరికి ఇంట్లో ఉన్న అంటే ఆ విలేజ్ లో ఉన్న ప్రతి ఇంట్లో లోపలికి కనెక్ట్ చేసి ఉందంట. వందల సంవత్సరాల క్రితం మన పెద్ద ఫ్యామిలీస్ అవి వాడేవాళ్ళు, ఆ టన్నెల్స్ లోపల పనులంతా ఉండేవాళ్ళు, మనకి ఏం కావాలంటే అవి తెచ్చిచ్చేవాళ్ళు అని చెప్పి చెప్తుంటాడు. పిల్ల బచ్చాగాడంతా పిల్ల కథలు చెప్తాడు ఏంటి అని చెప్పి వీళ్ళు అనుకుంటారు. మనం అదే అనుకుంటాం, కానీ వీడు ఆగే దాంట్లో కూడా చాలా మ్యాటర్ ఉంటది. నెక్స్ట్ యూజ్ అయిద్దిలేండి, గుర్తెట్టుకోండి. ఎలా చెప్పింది మన అందరం కలిసి ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్తున్నామని, అంటే వెళ్ళి బొడ్డోడు వాళ్ళ తాతని ఇక్కడ తీసుకొచ్చేద్దామని ఇలా బండి వేసుకుని పోతుంటారు. నిజానికి అందరూ వెళ్ళిపోతారు, ఎల్లా వాళ్ళ చెల్లి బొడ్డోడు అంతా. కానీ ఈవిడ వెళ్దాం. ఇది ఎందుకు వెళ్ళదు తెలిసిందే. మన దగ్గర అంటే 30 ఏళ్ళు దాటినా సరే చాలా మందికి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కలిస్తే ఏం చేయాలో తెలియదు. ఇక్కడ అంత సీన్ లేదు. ఇక్కడ 10th క్లాస్ లో స్టార్ట్ అయిపోద్ది అన్ని. ఈ పాప తన చిన్ననాటి ఫ్రెండ్ ను కూడా కాదు బాయ్ ఫ్రెండ్ ని కలవాలంట. వీళ్ళందరినీ బయటికి తోలేస్తే ఆడితో పర్సనల్ గా కలవచ్చు అని చెప్పి వాళ్ళని పంపించేసి నాకు బాగాలేదని చెప్పి ఇక్కడే ఉండిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేసిద్ది. ఆ బాయ్ ఫ్రెండ్ కూడా వస్తాడు. వీళ్ళు సిటీలో ఉంటారు కదా అంటే చెప్పాను కదా, సిటీ బాయ్ ఫ్రెండ్ కాదు, ఇటు చిన్ననాటి బాయ్ ఫ్రెండ్. ఈడు వస్తాడు, పాపను బాగా తిప్పుతాడు, తెగ తిప్పుతాడు లేండి. డైరెక్ట్ పడవేసుకుని ఏదో ఐలాండ్ తీసుకుని వెళ్ళిపోతాడంట. ఐలాండ్ మధ్యలో ఊరి చివగా ఎక్కడో ఉంటది లేండి. అందులో చాలా దట్టమైన అడవి పెద్దది ఉంటది. వీడు మొహం చూస్తుంటే కొంచెం అదో రకంగా అనిపించినా మంచోడే లేండి, ఏం చేయడు. పాపను అలా ఐలాండ్ దగ్గర తీసుకొని వెళ్ళి ఇదేదో విగ్రహం దగ్గర తీసుకొని పోతాడు. ఇది మన తాత ముత్తాతల యొక్క విగ్రహము, ఇంత దరిద్రంగా ఎవడు కట్టాడో మరి అని చెప్పి ఇది చూపిస్తూ ఉంటాడు. అలాగే బండ కింద ఈ లవ్స్ ఎల్లని చెప్పి వేసి పెట్టి సింబల్ వేసి ఉంటది. మరి మన భూమి మీద మనుషుల గురించి తెలిసిందే కదా, ఏదైనా ప్రత్యేకమైన పండ కాదు, అసలు మామూలు బండ ఆడ కనిపించినా చాలు ఆ టైంలో వాళ్ళ లవర్ల నేమ్లు రాయకుండా వదలదు. అయితే ఇంతకీ వీళ్ళిద్దరు ఎవరంటే పాప వచ్చింది కదా, వాళ్ళ మమ్మీ ఎల్లా ఇంకా వాళ్ళ హస్బెండ్, వాళ్ళిద్దరి యొక్క నేమ్స్ అవి. వాళ్ళ మంచి యంగేజ్ లో ఉన్నప్పుడు ఇలాగే ఇక్కడికి వచ్చి అడవేసుకుని ఇక్కడికి వచ్చి బండ మీద రాసిపోయేలేండి. ఇది చూసి పాప కొంచెం హర్ట్ అయింది. లేకపోతే ఆల్రెడీ ఓ బండమే పట్టుకో ఉంది, వీళ్ళిద్దరు నేమ్లు కూడా దీని మీద గీకుదామని. వాళ్ళ మమ్మీ డాడీ విడాకులు తీసుకున్నారు కదా, అందువల్లే బాధపడి ఆగిపోయింది. అది గుర్తొచ్చి అప్పుడే ఇక్కడ వీళ్ళందరూ బండి వేసుకుని పోతూ ఉన్నారు కదా. వీళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్లే ముందు ఈ విలేజ్ అంతా క్రాస్ చేసి పోవాలి. ఆ విలేజ్ లో నుంచి పోతా ఉంటే అక్కడ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ముసలోళ్ళు, అమ్మమ్మలో తాతయ్యలు నాయనమ్మలో ప్రతి ఒక్కరు గుడ్లప్పకించి వీళ్ళని చూస్తూ ఉంటారు చాలా భయంకరంగా. వాళ్ళ జీవితంలో ఏదో ఇదే ఫస్ట్ టైం ఆ కారుని వాళ్ళ జీవితంలో ఫస్ట్ టైం ఇట్లాంటి బొడ్డోని చూస్తున్నారేమో అన్నట్టు భయంకరంగా చూస్తూ ఉంటది. అంటే చీకటి శక్తి ఇంకా పూర్తిగా ఇక్కడ రాలే ఈ విలేజ్ కి. ఫస్ట్ పాడం సిటీకి పోయింది కదా, సిటీ లైఫ్ కొంచెం ఎంజాయ్ చేస్తా ఉందిలేండి. ఆ చీకటి శక్తి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఓల్డ్ ఏజ్ హోమ్ మొత్తం కొంచెం చండాలంగా నీట్ గా ఉండదు. ఎవరు సరిగ్గా నీట్ గా మెయింటైన్ చేయట్లేదా, లేకపోతే ఆ చీకటి శక్తి వచ్చేసిందా ఏమో తెలియట్లేదు. వచ్చిన దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్న వాళ్ళందరూ భయంకరంగా చూస్తూ, సగం మంది చాలా బాధగా చూస్తూ ఉంటారు. ఒక తాత అయితే ఎల్లా ఉంది కదా, ఎల్లాని నా కూతురు వచ్చిందేమో అనుకొని చెప్పి స్పీడ్ గా వస్తాడు. కాదని తెలిసాక బాధగా వెళ్ళిపోతాడు. మరి వాళ్ళ పిల్లలే అందరు వీళ్ళని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు కదా, దాంతో ఎవరు వచ్చినా ఇంకా బాధగానే చూస్తూ ఉంటారు, మా పిల్లలే వచ్చారేమో అన్నట్టు. అయితే మన బొడ్డోడు ఉన్నాడు కదా, ఈ బొడ్డోడిని ఒక ముసలాయన మాత్రం దూరంగా వీడినే చూస్తూ ఉంటాడు. మ్యాటర్ పెద్దకి ఏం లేదులేండి, ఆ చీకటి శక్తి సిటీ నుంచి నెమ్మదిగా ఇక్కడ కూడా వచ్చేస్తుంది అన్నట్టు అర్థమైపోతుంది. ఇంకా పూర్తిగా పక్కన చెందలా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ లో. అంతే ఇంకా కాసేపట్లోనే అక్కడికి కిమ్ వచ్చింది. కిమ్ నేను చెప్పాను కదా ఎల్లా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అని, ఆ కిమ్మే. కిమ్ ఏడకి ఎందుకు వచ్చిందా అంటే ఈవిడ ఈ హాస్పిటల్లో ఉండి అందరినీ చూసుకునేది నర్సు. ఆయన అమ్మ తాతయ్య ముసలు అందరిని చూసుకుంటుంటది. అయితే యాజ్ యూజువల్ గా కిమ్ కి ఎలా అంటే పడదు కదా, మరి సొంత బాయ్ ఫ్రెండ్ యొక్క వైఫ్ అంటే ఎవరికి మాత్రం నచ్చుద్ది చెప్పండి. అలా చెప్పిద్ది, మా నాన్న ఇక్కడే ఉన్నాడు ఎత్తపోవడానికి వచ్చాము. మన బొడ్డోడు అలా వాళ్ళ తాతయ్య దిగిపోతాడు. తాతయ్య దిగిపోయి చూస్తే అతను కదలలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు, అటు ఇటు తిరగలేకపోతున్నాడు, ఎవరిని అసలు గుర్తుపట్టలేకపోతున్నాడు. వీడెళ్ళి బాగా అడుగుతూ ఉంటాడు నేను మనవడిని అని చెప్పి. పాపం అతనికి మాత్రం ఏం గుర్తు రావడం లేదు. ఎలా అడిగిద్ది, ఏంటి మెయింటెనెన్స్ సరిగ్గా చూసుకోవడం కూడా కాదా, ఏం ఉద్యోగం చేస్తావు అని అడిగిద్ది. కిమ్మేమో అంత బాధగా ఉంటే దా వచ్చి జాయిన్ అవ్వమ్మా, నువ్వు చేయి నాకంటే బాగా, ఇక్కడ వీళ్ళని చూసుకోవడానికి స్టాఫ్ కోసం తెగెదుతున్నాం, పని కోసం అసలు ఎవ్వరు దొరకట్లేదు, నేనే అన్ని చేసుకోవాల్సి వస్తుంది, అయినా నేను చేస్తున్నాను. అందుకే ఇక్కడ చాలా మందిని బెడ్ కి కట్టేసి పెట్టి ఉంచాము, ఎందుకంటే పాపం అటు ఇటు కదిలి వాళ్ళు నడవలేక కాళ్ళు చేతులు ఎగొట్టుకుంటారు. మళ్ళీ ఇన్ని రకాల ప్లాన్లు వేసి అన్ని నేను చేస్తుంటే నువ్వు అవుతున్నావేందని చెప్పి అంటది. కట్ చేస్తే ఇక్కడ పెళ్లికి వచ్చా కదా, మర్చిపోయింది, పెళ్లే మెయిన్ మ్యాటర్. ఇక్కడ ఎలా వాళ్ళ పెళ్లి జరుగుతూ ధూమ్ ధామ్ గా అవుతుంటది. ఇక్కడికి అంతా యంగ్ పీపుల్ వచ్చి ఉంటారు పెళ్లికి, అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే మనం చూస్తూ ఉంటాం ఊరి చుట్టూ పక్కల ఉన్న అందరి ఇళ్లలో నుంచి ఇంట్లో ఉన్న ముసలోళ్ళు చాలా భయంకరంగా చూస్తూ ఉంటారు వీళ్ళని కూడా పెళ్లి పిలిస్తే అయిపోయింది కదా, మరి ఓవర్ యాక్షన్ కాకపోతే ఇంటి పక్కన వాళ్ళు కూడా పిలవదా, ఇలా పెళ్లి అయిపోయింది సాయంత్రం అయిపోయింది, ఇంకా పెళ్లి అయిపోయాక సాయంత్రం ఏం జరిగిద్దో తెలుసుగా. ఫస్ట్ నైట్ గురించి చెప్పట్లేదు, అది నైట్ అయింది. ఇప్పుడు అంతా డాన్స్ పార్టీలు మ్యూజిక్ పార్టీలు జరుగుతాయి సాయంత్రం అవగానే. అంతే ఇంకా డీజే సౌండ్లు వేసుకుని పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టుకుని మ్యూజిక్ వేసుకుంటా డాన్స్లు వేసుకుంటూ ఎగురుతా ఉంటది అంతా. ఇంకా హస్బెండ్ గారు కూడా చాలా రోజుల తర్వాత పిల్లలు అంతా వచ్చారు కదా, ఇడు ఆదమర్చిపోయి తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇటు విడాకులు అయిపోయింది, ఇంకో గర్ల్ ఫ్రెండ్ తగులుకున్నాడన్న విషయం కూడా మర్చిపోయినట్టున్నాడు. ఇటు వైఫ్ తోతే ఎక్స్ వైఫ్ తోనే డాన్స్ వేస్తున్నాడు. పక్కన చూస్తే ప్రజెంట్ కాబోయే వైఫ్ గర్ల్ ఫ్రెండ్ ఉంది కిమ్ముకి అసలే మామూలుగానే తెగమంట, ఇప్పుడు మామూలు మంట కాదు, మీద చికెన్ ఫ్రై చేసుకోవచ్చు అంత మండిపోతుంది. ఈ గాలోడు నేను లేకుండా డాన్స్ వేస్తాడు ఏంటి అని చెప్పి ఇంకా మన అమ్మ ఆ దూరం నుంచి చూసి ఇవిడికి అర్థమైపోయింది, అబ్బో దీనికి మండుతున్నట్టుంది ఆడు
ఉంటాడు అని చెప్పి. సో వెంటనే అక్కడి నుంచి సైడ్ అయిపోయింది. ఓకే, మీరు అందరూ బాగా వెయిట్ చేస్తున్నారని తెలుసు. ముసలోళ్ళు అన్నావు, అమ్మమ్మ అన్నావు, తాతయ్య అన్నావు, మొత్తం వీళ్ళందరూ జాంబీలు, దెయ్యాలు, చీకటి శక్తి అని చెప్పి ఓదగొట్టి ఇప్పుడేమో పెళ్లి గిల్లని గుల్లగుల్ల చేస్తున్నాం ఏందని వచ్చేసింది. లాస్ట్ గా మ్యాటర్ అంతా ఆడికే వచ్చేసింది. అయితే ఇక్కడ వీళ్ళ పెళ్లి అంతా జరుగుతుంది కదా, పెళ్లిలో పెద్ద డీజే మైకులు పెట్టారు. ఇప్పుడు ఆ డీజే సౌండ్స్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది కదా, ఓల్డ్ ఏజ్ హోమ్ దాకా వినిపిస్తున్నాయి. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ లోపల ఉన్న ముసలి వాళ్ళంతా అలా కిటికీ దగ్గరికి వచ్చి డీజే సౌండ్స్ ఉన్నాయి కదా, ఆ సౌండ్స్ అంతా వింటూ అక్కడే కూర్చుని పోయి ఉంటారు. అప్పుడే అక్కడ పని చేస్తున్న నైట్ షిఫ్ట్ లో ఉన్న ఒక నర్స్ ఉంటాడు. వాడు వచ్చి ఏంది తప్ప మీటింగ్ లో అందరూ ఒకే చోట ఎందుకున్నారు, టైం ఎంత అయింది, ఈ టైంలో ఏంది మీటింగ్ లో, అందరూ రూమ్ లోపల వాళ్ళు వెళ్ళి పడుకోండి అని చెప్పి అడుగుతుంటాడు. ఎవరు వెళ్ళట్లేదు అని చెప్పి ఈడు వెళ్ళి కిటికీలన్నీ క్లోజ్ చేసేస్తూ అందరినీ తోలేస్తూ ఉంటాడు. అప్పుడే ఒక ఆయన 5 నిమిషాలే విని ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతామని చెప్పి బతిమలాడుతుంటాడు. కానీ వాడేమో అంత ఎక్కువైందా మీకు, నాకే సమాధానాలు చెప్తారు మీరు, మర్యాదగా వెళ్ళి ఎవడ రూమ్ లో వాళ్ళు పడుకోండి, లేకపోతే పొద్దున్న టిఫిన్లు ఏం పెడతాను నాకే తెలియదు అంటే దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కోపం వచ్చేసింది. అప్పుడేమో ఒక ముసలావిడ ఆ నర్సు గారిని పట్టుకుని ఓపడం మొదలు పెట్టింది. ఏం చేయదు దాంతో ఈ నర్సు గారు నా మీదే చెయ్యేస్తావా నువ్వు, నావేం చేయండి అసలు మీరేం చేయండి అని చెప్పి ఆవిడని పాపం తోసేస్తాడు. ఆవిడకి దెబ్బ తగిలిపోద్ది. ఏముంది ఇంకా లాస్ట్ కి ఎట్టకేలకు ఒక ఇన్సిడెంట్ వల్ల ఇప్పుడు ఏమైందంటే ఆడ సిటీలో ఆల్రెడీ చీకటి శక్తి ఉంది కదా, పనికి మాలిందా ఇప్పుడు ఎక్కడి నుంచో చాలా రోజుల తర్వాత వచ్చిందా వచ్చిన బట్టి చేసుకోకుండా సిటీలో తాగి తొంగని ఎగురుతా తెగ ఎంజాయ్ చేస్తుంది. పబ్బులన్నీ తిరుగుకుంటా ఆడే ఉండిపోయింది. ఏడేమో ఇప్పుడు ఈ ముసలంతా అది ఎప్పుడు వచ్చిద్దా, మాకు ఎప్పుడు శక్తులు వచ్చిద్దా అని చెప్పి ఎదురు చూసుకుంటూ ఏడే ఉండిపోయేది. కానీ లాస్ట్ కి వీళ్ళ మీద ఇంత అఘాయిత్యం జరిగిపోయింది కదా, సో ఇప్పుడు కూడా రాకపోతే ముసలోళ్ళకి నేను దూవడం కాదు, ఆ ముసలోళ్ళే నా మీద దూరిపోతారు అని చెప్పి భయపడిపోయి లాస్ట్ కి ఇప్పుడు వచ్చిద్దా చీకటి శక్తి. అది వచ్చేలాగానే అంతా మొత్తం విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్క ముసలి వాళ్ళ లోపలికి, ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్న వాళ్ళతో పాటు ఆ విలేజ్ లోపల సిటీలో నార్మల్ ఇళ్లలో కూడా ఉన్నారు కదా, వాళ్ళ లోపల కూడా దూరిపోద్ది. ఇంకేముంది అక్కడ ఒక పెద్ద ముసలాయన ఉంటాడు. ఇందాక మన బొడ్డోడు ఓల్డ్ ఏజ్ హోమ్ కి వచ్చినప్పుడు ఒక ముసలాయన అలాగా ఈడ్నే చూస్తా ఉన్నాడని చెప్పని గుర్తుందిగా, ఏకట్లో సరిగ్గా చూసుండాలండి. ఆడు ఇప్పుడు వీళ్ళందరికి లీడర్ అయిపోయాడేమో అన్నట్టు ఉంటాడు. ముందుగా వీడు పక్కనే ఉన్న ఒక గాజు ముక్కని తీసుకొని అక్కడికి వచ్చి ఎదవా యాక్షన్ చేసుకుంటూ తిరిగాడు కదా, ఆ నర్సు గారిని ముందుగా లేపేస్తాడు. ఈయన్ని లేపేశాక అప్పుడే ఆ పక్క గదిలోనే ఉన్న ఇంకో నర్సు ఎంతసేపు పడుకుందిలేండి, నైట్ టైం పని ఉండదని చెప్పి సౌండ్లు అన్ని వినేసి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి చూస్తే రోజు సైలెంట్ గా ఉండే ముసలోళ్ళందరూ గోలగోలు చేస్తున్నారు. నేను చంపేస్తా అంటున్నారు. ఇవిడికి ఏం అర్థం కాదు. భయపడిపోయి వెంటనే పోలీసులు ఫోన్ చేద్దాను ఫోన్ చేయడానికి వచ్చింది. ఫోన్ చేసేసి వెళ్ళిపోయి అరవబోతుంది. కానీ ఆవిడ ఫోన్ కనెక్ట్ అయ్యే లోపు మన ముసలి తాతగాడు వచ్చేసేడికి ఆ గాజు మొక్కను తీసుకొని పాపం నర్సును కూడా లేపబడేస్తాడు. ఇప్పుడు ఆ మెయిన్ ముసలి తాత ఆ నర్సును అలా లోపల లాక్కొని పోయి మొక్కలు చేసి బయటపడేస్తాడు. చాలా సంవత్సరాల నుంచి పగున్నట్టు ఏందో మరి తాత మరీ వైలెంట్ గా అయిపోయాడు అందరికంటే ఎక్కువగా. ఇటు పక్క చూస్తే బాగా పెద్ద వర్షం పడిపోతుంది. వర్షం పడిపోవడం వల్ల పార్టీలో డీజేలు సౌండ్ సిస్టమ్ అంతా పాడైపోయినట్టుంది. అంతా ఆగిపోయింది. అల్లే అయిపోయిందిగా, ఫుల్ గా తినేసాం ఇంకేం చేస్తామని చెప్పి ఆవిడలా వాళ్ళు వెళ్ళిపోతారు. అందరు వెళ్ళిపోతూ ఉంటారు. ఈ హస్బెండ్ గాడు ఉన్నాడే వాడు కూడా వెళ్ళిపోతూ ఉంటాడు. పాపం ఈ అమ్మ ఫీల్ అవుతా ఉంటది. అదే ఎల్లా పిల్లలు కూడా బాగా ఫీల్ అవుతున్నారు. ఏం చేస్తారు, చాలా రోజుల తర్వాత కలిసారు. ఎంతైనా ఎక్స్ హస్బెండ్ అయినా హస్బెండే కాబట్టి అప్పుడు ఇలా ప్రేమానురాగాలు చూపించుకోకపోయినా గాల్లోనే కనిపిస్తా ఉంటాయి. వీళ్ళకి కనిపిపోయినా కిమ్ముకు మాత్రం క్లియర్ కనిపిస్తాయి కదా గర్ల్ ఫ్రెండ్ కి. ఇంకా తెగ మండిపోతూ ఉంటది. ఇంకా సేపు ఏడే ఉంటే ఆమ్లెట్ అయిపోయింది మండి. సో ఎందుకు వచ్చిన గోలని చెప్పి హస్బెండ్ గారు వెంటనే తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళండి పక్క ఇప్పుడు ఇది అంతా ఎందుకు గానీ అందరూ అయితే ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి పడుకుని పోతున్నారు. అలా నైట్ అయిపోయింది. నైట్ అయితే ఏం జరిగిద్దో తెలుసుగా. అబ్బాయి దయ్యాలు వస్తాను కాదు, ఇందాక చెప్పానే సాయంత్రం తర్వాత నైట్ అయింది. నైట్ అయిందంటే ఫస్ట్ నైట్ అయింది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఏ కమయమే బంద్ అయ్యి వీళ్ళిద్దరు వాళ్ళ ఇంట్లో లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకొని కమయమే బంద్ అయ్యి అవగానే వీళ్ళు కరెక్ట్ గా బంద్ అయిపోయి హై అయ్యే టైంకి అప్పుడే ఇక్కడికి మన తాత ఏంటి పక్కనే ఒక సుత్తి ఉంటే మన తాత అక్కడికి పోయి సుత్తితో కొడితే మనకి ఆ పనికి మన సైకోగల తేడా ఏముంది, ముసలి వాళ్ళం అంటే మనందరికి ఎక్స్పీరియన్స్డ్. సో ఇట్ట కాదని చెప్పి ఏదో ఇనపతో చేసిన గుండం ఏదో ఉంటే ఆ రౌండ్ తీసుకొని దాన్ని అతని యొక్క సాక్స్ లో వేసి అలా పట్టుకొని పైన గదిలో నుంచి సౌండ్స్ వచ్చేటప్పటికి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రూమ్ లో పోతాడు. వెళ్ళి వెళ్ళగానే ముందుగా హస్బెండ్ ని లేపేస్తాడు. ఆ తర్వాత అటుగా పోతున్న పెళ్లి కూతుర్ని పట్టుకొని ఆవిడని కూడా చంపేస్తాడు. ఆ తర్వాత ఈ ముసలుడు ఆ పెళ్లి కూతుర్ని పైకి గది లోపల తీసుకొని పోతా ఉంటాడు. అక్కడతో సీన్ కట్ అయిపోయింది. ఇటు పక్క చూస్తేనేమో మన హస్బెండ్ గాడు ఉన్నాడు కదా, వాడు బండి వేసుకుని పోతా ఉంటే దారిలో వాళ్ళ ముందే పోయి ఉన్న చాలా బండ్లు ఆగిపోయి ఉంటాయి. సగం బండ్లకి ఫుల్ గా నిప్పు అంటుకొని ఉంటాయి. ఒక పక్క వర్షం పడుతూ ఉంటే ఈ టైంలో నిప్పులు అంటుకునేది ఏందని వచ్చి చూస్తే ఎడు చూసినా శవాలే. వచ్చిన వాళ్ళందరూ చచ్చిపోయి ఉన్నారు. వాళ్ళ శవాలు ఏడ పెడతాడున్నాయి. ఏమైంది అసలు జాంబీ అటాక్ ఏమైనా అయిందా అని చూస్తే మొత్తం అంతా ముసలోళ్ళే. మందలుగా వచ్చేసి వాళ్ళు వీళ్ళని తేడా లేదు. యంగ్స్టర్స్ కనిపిస్తే చాలు, అంటే ముసలోళ్ళు కాకపోతే చాలు అందరిని పట్టుకొని చాలా శ్రద్ధగా కోస్తా ఉంటది. చెప్పానుగా కేవలం యంగ్స్టర్స్ ఎవరు కనిపించినా చంపేసుకుంటా పోతా ఉన్నది. బ్యాచ్లుగా ఎట్ట దిగుతున్నారు చూడండి ముసలోళ్ళంతా. ఇప్పుడు ఆ హస్బెండ్ గారు కూడా ఇప్పుడు భయపడిపోయి ఆ కిమ్ముని కూడా లోపల లాగేసి స్పీడ్ గా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇటు పక్క చూస్తే ఎలా ఉంది కదా, ఎలా పడుకో ఉంటది. ఎందుకో నిద్ర లేసిద్ది. ఎందుకమ్మా అంటే తన మనసుకు ఏదో తెలియని సంకోచం ఏదో వచ్చినదంట, అందుకే లేచింది. అప్పుడే కూతురు ఉంది కదా పాప, ఈ పాప లెగిసి వాళ్ళ అమ్మతో నేను బయట కొంతమంది ముసలి వాళ్ళని చూశాను అని అంటది. దానికి ఎలా ఏమో నేను పొద్దున ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఇంకా ఎక్కువ మందిని చూశాను, నీకేమైనా చెప్పి
చెప్పాను అయింది పడుకోపో అని చెప్పి అనిద్ది. ఈ పాప అది కాదే ఎవడో తలుపు కొడుతున్నాడు వెంటనే పోయి చూడుపో అని చెప్తే అప్పుడు వెళ్ళా నెమ్మదిగా బయటకు వస్తూ ఉంటది. అంటే తలుపు దగ్గరకు వస్తూ ఉంటది ఓపెన్ చేయడానికి. అయితే వీళ్ళు పొద్దున్నే వీళ్ళ తాతను తీసుకొని వచ్చేసారు కదా ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి. అతను ఇంట్లో పియానో ఉంటే చాలా భయంకరంగా వాయిస్తా ఉంటాడు దాన్ని. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇప్పుడు ఇతనే ఇద్దామని చెప్పి వాళ్ళ ముసలి ఫ్రెండ్స్ అంతా చాలా కష్టపడి ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తా ఉంటాడు భయంకరంగా వాయిస్తూ. కానీ తలుపు దగ్గర ఇంకా ఎవరో కొడుతూ ఉంటారు. ఎలా ఎవడో ఈ టైంలో అని చెప్పి అడుగుతూ ఉంటది. అస్సలు ఏం రిప్లై ఉండదు. పక్కన ఉన్న కూతురేమో బయటకు బామాక నడుస్తుంటే ఇడు మాత్రం చేతులు ఏదో తుపాకున్నట్టు టార్చ్ లైట్ పట్టుకుని బయటకు పోద్ది. బయటికి వెళ్ళి చూస్తే ఒక ముసలాయన నుంచొని ఉంటాడు. స్టార్టింగ్ లో ఎలా అని తన కూతురు అనుకున్నాడుగా అతను ఏదో పుస్తకంలో నుంచి ఒక పేపర్ మొక్క చింపి ఇస్తాడు. దాని మీద ఏం రాసి ఉంటదంటే ముసలి వాళ్ళని గౌరవించడం నేర్చుకోండి, డే బై డే వాళ్ళ వయసు పెరుగుతూ ఉంటుంది, కొన్ని రోజులు అయ్యాక మీ వయసు కూడా అంతే వస్తుంది అని చెప్పి రాసి ఉంటది. ఇప్పుడు ఇతను ఇది ఎందుకు చెప్పాడు నాకు అర్థం కాల. అంటే మ్యాటర్ అర్థమైంది, ఇప్పుడు ఇదంతా దానికే చేస్తున్నారు కానీ వీళ్ళు ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి అది ప్రతి ఒక్కరికి చదివించి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి మంచిగా మార్చేద్దాం అనే మూడ్లో ఏం తిరగట్లేదు కదా. నైట్ టైం అందరూ బయటపడి ఎదో చేసిన వాళ్ళు ఎట్టగా మారదని మనకు తెలుసు, వీళ్ళని లేపేస్తే పని అయిపోద్ది అనే మూడ్లోకి వచ్చేసి బయటకు వచ్చి లేపే కార్యక్రమంలో ఉన్నారు. ఆ పని చేసుకోకుండా ఇప్పుడు వీళ్ళందరికీ ఇవన్నీ నేర్పించడం ఎందుకు? అయితే అప్పుడే ఈ పాపకి కూతురికి ఇంటి పక్కన ఎవరో కనిపిస్తారు. వెంటనే మొబైల్ ఫోన్ ఆన్ చేసి అడు చూస్తా ఉంటే ఆ పక్కనే ఒక ముసలావిడ పెళ్లి కూతురు డ్రెస్ వేసుకుని కూర్చొని ఉంటది. పెళ్లి కూతురు అంటే ఎలా వాళ్ళ చెల్లి ఉంది కదా, ఆ పాప డ్రెస్ వేసుకుని కూర్చొని ఉంటది. ఇందాక ముసలు వచ్చినాడు పెళ్లి కూతుర్ని పైకి లాగి డ్రెస్ తీసేసి ఆ డ్రెస్ ఈ ముసలావిడికి వేసినట్టున్నాడు. వెంటనే ఎలా వచ్చి టార్చ్ లైట్ వేసిద్ది. ఆ లైట్ మీద పడగానే ఆ ముసలావిడ భయపడి అక్కడి నుంచి పారిపోద్ది. ఇంకంతే ఎలా లోపలికి వచ్చి చెప్పులు వేసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే ముందే చెప్పాను కదా డ్రెస్ అవది వాళ్ళ చెల్లి డ్రెస్, పెళ్లి జరిగింది ఆవిడ ఒక్కదాయే కదా, అది ముసలావిడ వేసుకుంది. ఇంకా భయం వేసిద్దిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసి పాపం బాగా బాధపడిపోద్ది. అంటే పాపం కొత్తగా పెళ్ళైన జంట ఇద్దరు ముసలోళ్ళ చేతిలో చచ్చిపోయారు కదా, అది చూసి బాధపడిపోయి ఏడుస్తూ ఉంటే అప్పుడే ఆ మూల ఇందాక ముసలావిడ వచ్చింది కదా పెళ్లి కూతురు డ్రెస్ వేసుకుని కూర్చోంది. ఆవిడ కూర్చొని అలా ఎదురు చూస్తున్నట్టుంది ఇందాక నుండి. ఇప్పుడు ఆవిడ కత్తి పట్టుకుని కూర్చో ఉంటది. ఆవిడతో పాటు ఇంకో ముసలాడు ఉన్నాడు కదా ఆ అడుగులో ఉంటాడు. ఆడు ఇద్దరు కలిసి కత్తి ఎత్తుకుని ఎల్లని లేపేద్దామని ఎలా మీద పడిపోతా ఉంటే ఆవిడ ఎలాగోలా కిటికీలోంచి తప్పించేసుకుని ఇంకా బయటకు పారిపోయి వచ్చేస్తుంది. పారిపోతూ వెళ్తుంటే ముసలాడు చూడండి కిటికీలోంచి ఎట్ట చూస్తున్నాడు. అప్పుడే అక్కడికి వీళ్ళిద్దరు కాల్ చేసుకుని వస్తారు, హస్బెండ్ కిమ్. ఇంకా వీళ్ళందరికి అర్థమైపోయింది ముసలోళ్ళంతా అంటే వీళ్ళంతా జాంబీలు అయిపోయారు, యంగ్ వాళ్ళంతా ఏడ కనిపిస్తున్నా లేపు పడేస్తున్నారు అని చెప్పి. ఎలా ముందైతే ఇంటికి వచ్చేసింది. ఇంటి లోపలికి వచ్చేసాక మళ్ళీ బయటికి వెళ్తామంటది. ఇలా కొల్లి మండిపోద్ది. ఎంత నానా కష్టాలు పడి నేను లోపల తీసుకొని వస్తే ఇక్కడికి వచ్చి నువ్వు మళ్ళీ బయటకు పోవడానికి ఆ మొక్క ఇందాక చెప్పుంటే నేను బయట వదిలేసి మేము లోపలికి వచ్చేసేవాళ్ళం కదా అని చెప్పి వీళ్ళు అంటుంటారు. ఎలా మాత్రం పిచ్చి కోపంలోనే ఉంది. ఇంకా కోపం రాదైంది. ముసలోళ్ళంతా కలిసి కొత్తగా పెళ్ళైన వాళ్ళ చెల్లిని చంపేశారు, ఆ మాత్రం కోపం ఉంటది. తుపాకీలో బుల్లెట్లు వేస్తా ఉంటది ఒక్కొక్కరిని లేపేస్తానని. అప్పుడే హస్బెండ్ చెప్తాడు యథవేషాలు ఏమాక ఇదంతా ఒక చోట అవ్వడం లేదు, ఇది ప్రపంచం మొత్తం అవుతున్నట్టుంది. ఇందాక ఇన్స్టాగ్రామ్ లో ఎవడో పోస్ట్ పెట్టాడు నేను చూశాను, సో బయటికి వెళ్ళమాకంటే ఈవిడ వినదు. తుపాకీ పెట్టుకుని బయటికి వెళ్ళిపోద్ది. బయటికి వెళ్ళి అందరినీ బెదిరిస్తా ఉంటది. మర్యాదగా 3 లెక్క పెట్టేసరికి అందరూ సరెండర్ అయిపోయి ఎవడు ఓల్డ్ ఏజ్ హోమ్ కు వాళ్ళు వెళ్ళలేదనుకో ఎలా కలుగుతా నాకు కూడా తెలియదని అంటుంటది. అప్పుడే ఆ పక్కన వాళ్ళ నాన్న ముసలాయన కనిపిస్తాడు. ఎలా ఫీల్ అయిపోయింది, నాన్న నువ్వు కూడా వీళ్ళ మందలో జాయిన్ అయిపోయావా అని చెప్పి. అప్పుడే హస్బెండ్ గడు పరిగెత్తుకుంటూ బయటకు వస్తాడు ఎల్లని ఎలాగైనా కాపాడదామని. అది చూసి కిమ్ కోపం వస్తా ఉంటది. అదే హస్బెండ్ గడు గర్ల్ ఫ్రెండ్ దీని కోపం తప్ప ఇంకో ఎక్స్ప్రెషన్ ఏం ఇచ్చినట్లేదు, పెద్ద అని కోపడతా ఉంటది. ఇంకేముంది అందరూ తలుపులు కిటికీలు బాగా సాపుకొని మరి డిస్కషన్ పెట్టావు కదా. ఇప్పుడు ఆ ముసలోడు ఆవిడకు అందగాడు లోపలికి అలా వచ్చేస్తాడు. వాడు కిమ్ము మీదకి వచ్చేస్తా ఉంటాడు చంపేయడానికి. ఇప్పుడు ముసలోళ్ళతో పాటు చాలా మంది ఇంకా ముసలోళ్ళు చాలా మంది వస్తారు కిమ్ముని చంపేద్దామని. అప్పుడు కిమ్ ఏమనిద్దంటే మీకు బాగా ఎక్కువైందిరా, ఇన్ని రోజులు మిమ్మల్ని చూసుకుంది ఎవడా నేనా లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏమైనా, ఇంత బాగా చూసుకున్నా నిన్ను లాస్ట్ కి ఇదే నాకు దక్కింది అని చెప్పి 4 సెంటిమెంట్ డైలాగులు వేయగానే ప్రతి ఒక్కడు కరిగిపోతాడు అక్కడికక్కడే. అంటే మన కిమ్ ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ లో నర్సు కదా, అందుకనే నిజంగానే కరిగిపోతాడు. ఏం చేయకుండా వెళ్ళిపోతాడు. సరే నేను ఏం చేయనులే నువ్వు సైలెంట్ కూర్చో అని చెప్పి. ఈ గ్యాప్ లో ఎల్లా ఇంకా హస్బెండ్ లోపలికి వచ్చేస్తాడు. అప్పుడే వీళ్ళ కొడుకుగాడు ఉన్నాడుగా, కొడుకుగాడు అరగంట నుంచి సినిమాలో ఏడన్నా కనిపిస్తున్నాడా, వాడు ఎక్కడా కనిపించదు. ఏడిపోయాడు వీడని చెప్పి వాడి కోసం ఎత్తుతుంటది. ఎత్తుతూ ఉంటే ముసలాడు వస్తాడు ఆవిడగులాడు. వాడు చంపేయడానికి వస్తుంటే వీడిని నెత్తికేసి కొట్టేసి ఆడే తాడేసి కట్టేస్తాడు. కట్టేశాక హస్బెండ్ గాడు అడుగుతాడు అసలు ఏం చేస్తున్నారా మీ ముసలోళ్ళంతా కలిసి, ఏమైంది ఏంది మీ బాధ అని చెప్పి అడిగితే అప్పుడే చెప్తాడు మేము ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం, ఇంకెందువల్ల ఇది మాకు ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు అప్పుడే పుట్టిన వాళ్ళు కొంచెం పెద్ద అయిన వాళ్ళు యంగ్స్టర్స్ అందరూ జాంబీలు అయిపోతున్నారు, సైకోలు అయిపోతున్నారు, పెద్దవన్నీ చేసేస్తున్నారు. మనుషులు ఏలియన్స్ అయిపోతున్నారు, ఏలియన్స్ మనుషులు అయిపోతున్నారు, అందరూ ఏవేవో సాధిస్తున్నారు. అంటే మేము ఇప్పుడు ముసలోళ్ళు అయిపోయినంత మాత్రాన ఏలియన్స్ అవ్వలేమా, బ్లాక్ మ్యాజిక్ నేర్చుకోలేమా, చేతబడులు చేయలేమా, మేము అందరం ఇప్పుడు అంబిషన్ పెట్టుకుని జాంబీలు అయిపోయాం, మేము అందరం లేపేదాకా మేము ఎట్నే దిగుతుంటామని చెప్పి కొంచెం అటు ఇటుగా మీరు నిజంగా చూసినా అతను అదే చెప్తాడు. అయితే ఎల్లా అప్పుడు ఈ మాటలన్నీ విని కత్తి తీసి అతన్ని చంపేసే టయానికి మన బొడ్డలో ఉన్నాడే కొడుకుగాడు వాడు అప్పుడు సడన్ గా అలమాదలోంచి బయటకు వస్తాడు లేండి. వీడు చాలా తెలివైనడు, వీళ్ళందరూ ఎట్టాకపోతారు మనం ఎందుకు పోదామని చెప్పి అలమాదలో దాక్కుండా మంచిగా. ఇప్పుడు చూస్తే వైఫ్ వాళ్ళ హస్బెండ్ ఎల్లా పిల్లలు అంటే ఈ ఫ్యామిలీ వరకు అందరూ కలసమెలిసి వాళ్ళ బాధల్ని
ఒకతో ఒక చెప్పుకుంటూ ఉంటది. ఇది చూసిన ఈ అమ్మకి తనకిచ్చిన ఒకే ఎక్స్ప్రెషన్ ఒళ్ళు మండిపోవడం తెగ బాగా చేస్తుంది అసలు ఈ సినిమాలో మాత్రం. ఇది అసలు అనవసరంగా ఈయన చేసుకున్నాను, ప్రతిసారి ఇల్లు కలిసిపోతా ఉంటావు, నన్నేమో సైడ్ క్యారెక్టర్ చేసేస్తా ఉంటది అని చెప్పి బాధపడిపోతూ ఉంటది ఈ కిమ్ము మాత్రం. కాసేపటికి సైలెంట్ గా అందరూ ఇంట్లో లోపలే ఉంటారు. అంటే పొద్దున అయిపోయింది అనుకోండి, తర్వాత వీళ్ళందరూ నార్మల్ అయిపోతారు అని చెప్పి ఆశతో ఉన్నది. అప్పుడే సడన్ గా ఎలా ఉంది కదా, ఎలా టాయిలెట్ పోతుంటే కిమ్ము వెనకాలే పోయి ఎలా నాపేసి నువ్వు అంటే అస్సలు ఇష్టం లేదు నాకు. ఆ గాలోడు నా చుట్టూ పిచ్చి కుక్కలు తిరిగి తిరిగి నాకు ప్రపోజ్ చేశాడు. ఆ దైవుడు నేను ఓకే చెప్పిన నెక్స్ట్ డే నుంచి రోజు నిన్నే తలుచుకుంటున్నాడు, నిద్రలో కూడా నిన్నే కాలుస్తున్నాడు. ఆ మాత్రం దానికి నిన్ను వదిలేయడం ఎందుకు, నన్ను తగులుకోవడం ఎందుకు, నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పి ఎలా నెత్తి మీద కొట్టేసి ఎల్లాన్ని బయటకు పడేసి తలుపేసేసి తాళం వేసేస్తుంది. కానీ ఇదంతా ఈ పని చేయడం కిమ్ము ఫ్యామిలీ అందరూ వెనకాల నుంచొని ఏదో టీవీ చూస్తున్నాడు చూడండి అంతా. ఈ మెంటల్ దా ఏం చేసేది, తాళం మింగేస్తుంది, నోట్లో వేసేసుకుంటది. ఈ తలుపు ఓపెన్ చేయకూడదు, అది బయట పడి చచ్చిపోవాలని. ఈడు మాత్రం ఇక్కడికి వచ్చేసి గొంతులో చెయ్యట్టి లాగేస్తాడులేండి తాళం. ఇప్పుడు ఎలాగోలా చేసేసి ఎల్లాని లోపల తెచ్చేస్తాడు. ఇప్పుడు కిమ్ము అసలు నేను ఏడు చేశాను, నాకు ఏడు జరిగింది, ఎందుకు అని చేస్తున్నానని చెప్పి పశ్చాత్తాపంతో కిటికీ ఎక్కి పైనుంచి దూకి చచ్చిపోయింది. ఇంకా సేపటి చూస్తే ముసలోళ్ళంతా ఎంతసేపని ఎదురు చూస్తాం బయటే, మనం ఏమన్నా ఇంకా ముసలోళ్ళమేనా, జాంబీలు అయిపోయాం, బ్లాక్ మ్యాజిక్ మన లోపల దూరింది, ఇదేంటి మర్చిపోయాం మనం అని చెప్పి గుర్తొచ్చేసి సడన్ గా ప్రతి ఒక్క తలుపులు పగలగొట్టుకుంటూ ఇంట్లో లోపలికి వచ్చేస్తారు. అయితే బొడ్డోడు స్టార్టింగ్ లో చెప్పాడే మన తాత ముత్తాతలు ఇళ్ల కింద టన్నెల్స్ కట్టారని, అందులో ఇక్కో టన్నెల్ తెలుసు అని ఓపెన్ చేస్తాడు. ఇప్పుడు వీళ్ళు ఆ టన్నెల్ లోపల నుంచి అలా దూరి ఇంకో టన్నెల్ లో నుంచి ఏదో ఇంట్లో లోపలికి వెళ్ళిపోతారు. ఈ పిల్లలిద్దరు ఇటు నుంచి అటు వచ్చేస్తారు. కానీ ఈ గ్యాప్ లో వైఫ్ అండ్ హస్బెండ్ చచ్చిపోతారుగా. ఎల్లా వాళ్ళ హస్బెండ్ వాళ్ళిద్దరిని ముసలోళ్ళు పట్టుకుని మెడకాయలు తిప్పేసి ఉంటారుగా. అయితే పాప ఉన్నాడే, పాప వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అప్పుడే ఫోన్ చేస్తాడు, మా దగ్గర బోట్ ఉంది, అలా ఐలాండ్ ఉందిగా, దాని దగ్గరికి వెళ్ళిపోతాం, అక్కడికైతే ముసలోళ్ళు రాలేదని చెప్పి అంటాడు. పాప ఏమో గాలోడు ఈ ఫోన్ ఏదో ముందే చేసి ఉండొచ్చు కదా, అందరం కలిసి వచ్చేవాళ్ళం, ప్రతి ఒక్కడు పోయాక ఫోన్ చేస్తున్నావు కదా అని చెప్పి తల్లిదండ్రులు ఏదో చేసి వెళ్ళిపోదాం అని చెప్పి పొద్దున్నే తలుపు ఓపెన్ చేస్తే ఎదురుగా ఒక ముసలాయన, ఎవరో కాదు వీళ్ళ తాతే. వీళ్ళ తాత వాళ్ళ మనవాళ్ళని చంపేసే టయానికి స్టార్టింగ్ లో చెప్పిలా ఇంకీ పింకీ డాంకీ వీళ్ళ ఫ్యామిలీ సాంగ్ ఉందని, ఆ ఫ్యామిలీ సాంగ్ ని పాప పాడిద్ది అనమాట. ఇప్పుడు ఆ ఫ్యామిలీ సాంగ్ ని తాతే రాసినట్టున్నాడు. ఆ పాట వినగానే సడన్ గా తాత మెలుగులోకి వచ్చేస్తాడు. అయ్యయ్యో నేనేంది, నల్ల శక్తి నా మీద పడగానే మారిపోవడమేంది అని చెప్పి తేరుకుంటాడు. అప్పుడే అక్కడికి 6 అడుగులు అందగాడు ఉన్నాడు కదా, ఆడు తేరుకొని ఇక్కడికి వస్తాడు. ఆడొచ్చి ఇలా చంపేలోపే తాత తుపాకి తీసుకుని ఆడనే చంపేస్తాడు. ఏదో చేసి వీళ్ళు ముగ్గురు అయితే బీచ్ దగ్గరికి వచ్చేస్తాడు. పాపం ఈ బాయ్ ఫ్రెండ్ గాడు ఎప్పుడు వస్తాడా అని చెప్పి అరగంట నుంచి బీచ్ లోనే దిగుతున్నట్టున్నాడు. ఈ పిల్లలందరినీ బోట్ ఎక్కిస్తాడు. తాత కూడా ఎక్కడానికి ట్రై చేస్తుంటే ఈడు ఎక్కనేవాడు. ఈడేమో గర్ల్ ఫ్రెండ్ తో నువ్వేందే మెంటల్ దాన ముసలోళ్ళందరూ మనల్ని లేకపోతుంటే మీ తాతని ఎత్తుకొచ్చేవేందంటే, అప్పుడే పాపేమో మా తాత వస్తే కానీ నేను రాను, నిన్ను కూడా బయట దోసేస్తానని చెప్పి గాల్ చేసిద్ది. ఇంక ఈడు మాత్రం ఏం చేస్తాడు, నన్ను దోసేస్తుంది, ఎందుకు వచ్చిన వాళ్ళ సస్తే చేద్దాం అందరం కలిసి అని చెప్పి తాతను కూడా ఎక్కిచ్చేసుకుంటాడు. వెనకాలే ముసలోళ్ళందరూ కూడా చాలా లేట్ గా వచ్చుంటారులేండి, గ్యాప్ వచ్చింది, బాగా లేటుగా వచ్చారు. ఈ లోపాలు పడవేసుకుని వెళ్ళిపోతారు. లాస్ట్ ఎలా చెప్తా ఉంటది, చచ్చిపోయింది కదా ఆత్మ అనుకుంటా గాల్లో అని చెప్తూ ఉంటది. అసలు ఇక్కడ ఏం జరిగింది, ఎందుకయింది, ఈ విషయాన్ని మనం ఎప్పటికీ తెలుసుకోలేము. ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతూ ఉంటది ప్రపంచంలో అని చెప్పి ఏదేదో చెప్తా ఉంటది. అట్లీస్ట్ కొంచెం ముసలి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి, ఇలా ఏడబెడతాడు వదిలేయకూడదు, ఇలాంటివి 4-5 మంచి చెప్తా ఉంటదంటే అది కూడా ఉండదు, ఏదేదో వాగుతా ఉంటది. మొత్తం మీద వీళ్ళందరూ అయితే తప్పించుకొని ఐలాండ్ కి వెళ్ళిపోతారు. ఆ ముసలి అలా ఎదురు చూస్తా ఉంటారు. కొన్ని రోజులు గుర్తొచ్చిద్దేమో లేండి, మనం కూడా ఈత కొట్టగలం అని, అప్పుడు వెళ్తామేమో. ఇప్పటికైతే వెళ్ళలేదు. అక్కడతో ఈ సినిమా అయిపోద్ది. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. మంచి వింత సినిమాలు ఏమన్నా చెప్పండి, కొత్తవి చెప్పండి, చేసేద్దాం. వీడియో బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోద్దు, లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ అవ్వు. థ్యాంక్ యూ.